హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఎక్కడున్నాము, ఏం చూపిస్తున్నాము అని చూస్తున్నారా? ఏం లేదు, ఈరోజైతే ఒమన్లో మేము పొలాలకు వచ్చేసామన్నమాట. ఇక్కడ కూరగాయల తోటలు అవి ఉన్నాయి, చిన్న చిన్నవే యాక్చువల్గా, బట్ చూద్దామనేసి వచ్చాము. ఇంతకుముందు నేను ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చాను, చాలా బాగా అనిపించింది. అంటే మేమే కట్ చేసుకొని తీసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా వెళ్దాం అనేసి సరదాగా వచ్చాము. ఇది చూడండి, చెట్లన్నీ డేట్స్ అనమాట. ఈ ఖర్జూరం చెట్లు ఎక్కడ పెట్టినా కానీ చాలా ఎక్కువగా ఉంటాయండి ఒమాన్లో. అంటే వాటర్ లేకుండా పెరుగుతాయి అనుకుంటా. అవి చాలా ఎక్కువగా ఉంటాయి, తోటలు కూడా ఉంటాయి. పళ్ళు అయితే ఎంత తీయగా ఉంటాయో, చెట్లకు అలా కోసుకొని తినేయచ్చు, బాగుంటుంది. నేను ఇలా వెళ్తూ వెళ్తూ సడన్గా సైడ్కి వెళ్ళిపోతున్నాను కదా, అక్కడ ఒక రేగుపండు చెట్టు ఉంది. ఇంతకుముందు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చూసాను అనమాట. కాయలు అయితే చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి అనమాట. దానికోసం అనేసి ఇలా వచ్చేసాను నేను. చూడండి, కాయలు కూడా బాగా పెద్దగా ఉంటాయి. కానీ నేను ఒకటి కోసాను, అది బాగాలేదు, పురుగులు ఉన్నాయి. ఇప్పుడైతే లేవు ఎక్కువగా కాయలు, నేను వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం తీయగా కూడా ఉన్నాయి. ఇక్కడ రేగు చెట్లు కూడా పర్లేదు, బాగానే కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. లైక్ అంటే ఇలా పొలాల దగ్గర, ఏదైనా పాత బిల్డింగ్స్, టెంపుల్స్, ఫోర్ట్స్ ఇలా ఉంటాయి కదా, వాటి దగ్గరలో బాగా కనిపిస్తూ ఉంటాయి. బాగుంటాయి కాయలు. చూడండి, ఏదో పండిందా ఎండిందో అర్థం కాలేదు. కేశవ్ అయితే కోసాడు మొత్తానికి. కానీ అప్పుడప్పుడు సరదాగా ఇలా రావడం బాగా అనిపిస్తూ ఉంటుంది. బాగుందంట, చాలా బాగుంది, తీయగా ఉందని చెప్తున్నాడు. నిజంగానే చెట్టు కాయలు చాలా బాగుంటాయి. చూడండి, ఏదో కష్టపడి ఎగిరి మరి పట్టుకున్నాడు, మొత్తం రాలిపోయాయి. కొమ్మకున్న కాయలన్నీ రాలిపోయాయి. అంటే ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చే లోపల ఏమైనా ఉంటే కోద్దాం కదా అన్నట్లు ట్రై చేసాము. బట్ కాయలు అయితే ఏం లేవు ఎక్కువ, జస్ట్ ఒకటో రెండో ఉన్నాయి అంతే. ఉన్నవి కూడా బాగాలేవు, కొంచెం పురుగులు ఉన్నాయి. ఈ రేగు పళ్ళలో ఎందుకు ఉంటాయో తెలియదు కానీ కాయ మాత్రం చూడ్డానికి నిగనిగలాడిపోతూ ఉంటుంది, లోపల పురుగులు ఉంటాయి, ఎందుకో తెలియదు. ఓకే, నేనైతే నీళ్ళలో వచ్చి నిలబడిపోయాను. సెగ చాలా ఎక్కువ ఉంది, చెమట్లు కారిపోతున్నాయి ఒక 5 నిమిషాలకే. ఇంకా సరే, వాళ్ళు వస్తూ ఉంటారులే, మనం ఈ లోపల అలా వెళ్దాము, వెళ్ళి ఏమైనా వీడియో తీద్దాము అనేసి అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడంతా గడ్డి ఉంది సైడ్ అంతా. చూడండి, ఇది మొత్తం గడ్డి పెంచారు ఎందుకో మరి. ఇక్కడ ఏదో చూసారా, చిన్న గుడిసెలాగా అలా వేసుకున్నారు కదా, అక్కడే ఉంటారండి. ఇక్కడ కాపలా ఉండేవాళ్ళు లేదా వాటిని పొలాన్ని చూసుకునే వాళ్ళు. మేబీ బంగ్లాదేశ్, అలా బంగ్లాదేశ్ వాళ్ళలాగానే అనిపిస్తున్నారు చూడడానికి. నేను అడిగితే అడగలేదు, లేకపోతే ఇక్కడే ఉంటారనమాట. నార్మల్గా కొన్ని ఫార్మ్స్ కావచ్చు, తోటలు కావచ్చు, ఏదైనా మనకి హౌజులు కానీ, గెస్ట్ హౌస్ల దగ్గర ఇలా ఉండే వాళ్ళంతా కూడా ఇలా జస్ట్ ఆ పక్కనే ఇలా డేరాలు వేసుకొనేసి అందులోనే ఉంటూ ఉంటారు. చూడండి, ఎంటర్ అవుతూనే మిర్చి చెట్టు పండిపోయి కనిపిస్తున్నాయి కాయలు. చూడడానికి అయితే బాగున్నాయి, మెరిసిపోతున్నాయి ఎర్రగా. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా తోటకొచ్చి కాయలు కోసుకొని వెళ్ళడం చాలా సరదాగా అనిపిస్తుంది. కాకపోతే ఎండ అద్దరిపోతుంది అసలు. కొంచెం ఎండకే ఆల్మోస్ట్ చెమట్లు కారిపోతున్నాయి. చూడండి, వీళ్ళు ఆల్రెడీ కొన్ని పండుమిర్చి కోసి ఎండబెట్టేశారు. ఎండుమిర్చి అయిపోతాయి అనుకుంటా ఇవంతా. చూడండి, మొత్తం పండుమిర్చి. ఏవో కొన్ని కలిసినట్టున్నాయి, కొంచెం పచ్చిగా ఉన్నాయి కూడా ఉన్నాయి. అక్కడెక్కడ కోసి అలా వదిలేస్తున్నారు ఎండకి. అవే ఎండిపోయి ఎండుమిరపకాయలు అయిపోతున్నాయి.
కాయలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. మిరపకాయలు అయితే చాలా కారంగా కూడా ఉంటాయి ఇవి. లైక్ అంటే నేను సూపర్ మార్కెట్లో తీసుకునే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకే హాయ్ చెప్తున్నాను, వస్తున్నారు. ఎన్ని కాయలు ఉన్నాయో, ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చేస్తాయి కదా, బాగున్నాయి. కాకపోతే ఇంకా మీదట ఉండవండి, ఎండలు వస్తే కనుక మొత్తం వాడిపోతాయి చెట్లన్నీ. ఇవన్నీ ఏమీ ఉండవు అనమాట. ఇప్పటి వరకే ఈ ఎండలు ఉంచేంత వరకే కొంచెమైనా సరే. చక్కగా వేసినారు. కాయలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చున్నాయి. సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్తో నార్మల్గా కొంచెం ఎక్కువ మంది అలా కలిసి వస్తే కూడా చూడడానికి బాగుంటుంది అనమాట. నేనైతే కష్టపడిపోతున్నాను యాక్చువల్గా. అంటే నేనే కోసుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళైనా కోసి ఇస్తారు మనకి, లేదు మనకు కావాలి అనుకుంటే మనం కోసుకోవచ్చు అంతే. జస్ట్ సరదాగా అనిపించింది, ఇలా కోసుకోవడం బాగా అనిపించింది. సో నేనే ట్రై చేస్తున్నాను అనమాట. ఈ పొలాల్లో తోటల్లో తిరిగి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అసలు. లిటరల్లీ కొన్ని ఇయర్సే. వచ్చేసారు మన రోజా వాళ్ళే అని పండుమిర్చి కోసుకుంటున్నాను నేను. కాకపోతే ఏం చేశాను, లాస్ట్కి వచ్చేసరికి కొన్నే కోసాను, వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు ఆల్రెడీ కోసి పెట్టున్నారు కదా, అందులోంచి ఇచ్చేసారనమాట. అప్పుడే ఫ్రెష్గా మార్నింగే కోసారంట. నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను. చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఎండ అదిరిపోతుంది అసలు. ఇక ఎండ బాగా ఎక్కువ ఉందండి. ఆల్మోస్ట్ మేలోనే బాగా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా అయితే జూన్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఈసారి 1 month బిఫోరే బాగా ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. ఇవి చూడండి, చిక్కుడు చెట్లు, విత్తనాలు చిక్కుళ్ళు అనమాట. చిక్కుడుకాయలు కూడా కోస్తున్నారు. ఇప్పుడు మిర్చి కోస్తారు తనుకొని, అలాగే చిక్కుళ్ళు కూడా అడిగితే కోస్తున్నారు అనమాట. ఇద్దరికి కావాలి అనేసి. అందరూ చిక్కుళ్ళు లేతగా ఉండేవి బాగుండేవి చూసి కోసుకుంటారు. నాకు మాత్రం విత్తనాలు ఉండేవి కావాలి. అంటే కిషోర్కి ఆ విత్తనాలే కావాలన్నమాట. ముదిరిపోయి ఉన్నా పర్వాలేదు, ఎండిపోయి ఉన్నా పర్వాలేదు, లోపల విత్తనాలు బాగుండాలి, అలాంటివి కావాలి అంటాడు. పైన తీసి పక్కన పడేసైనా ఆ విత్తనాలు తింటాడు అనమాట. సో ఎక్కువ విత్తనాలు అని అడుగుతూ ఉన్నాను నేను. బాగున్నాయి కాయలు కూడా. మనం ఊరుకుంటామా, మనం కూడా వచ్చేస్తున్నాం. అంటే ఏదో చాలా ఇయర్స్ తర్వాత ఇలా చూడడం కదా, బాగా అనిపించింది సరదాగా అలా కాయలు కోసుకోవడం ఇవన్నీ. కాకపోతే వాళ్ళ కోసినంత ఫాస్ట్గా అయితే మనం కోయలేము, ఏదో సరదాగా కొంచెం అంతే. ఇక్కడ మనకి సొరకాయలు, బీరకాయలు, గుమ్మడికాయలు, పపాయ ఇలాగా కొన్ని ఉన్నాయి. వంకాయలు, ఈ చెట్లు ఉన్నాయి అంతే. చిక్కుళ్ళు, ఆకుకూరలు ఇవే ఉన్నాయి. సో ఇందులో మనకి ఏం కావాలో అవి తీసుకోవడమే. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ ఖర్జూరం చెట్టు, దానికి అంతవరకు అల్లుకుపోయింది. చిక్కుడు చెట్టు అయితే అక్కడి నుంచి కాయలు ఎలాగో వస్తారో ఏమో, మరి లాగేయాలి ఇంకా తీగలన్నీ. మొత్తం బకెట్లో వేస్తున్నారు అవన్నీ కట్ చేసి.
చెట్ల కింద నిలబడి ఉంటే బాగానే ఉందండి, కొంచెం చల్లగా. అంటే ఈ చెట్ల వల్ల గాలి అది బాగుంది. కాకపోతే కొంచెం అలా ఇలా తిరిగితే కూడా చెమట్లు కారిపోతున్నాయి, అసలు టూ మచ్గా ఉంది. ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళిపోదాం అనే స్టేజ్కి వచ్చేసాను. అంటే కొంచెం తిరిగాను కదా, వెళ్ళిపోదాం అంటున్నాను లాస్ట్కి. పాలకూర ఆకులు అలాంటివి ఇలా ఫ్రెష్గా తీసుకెళ్తే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసిస్తారు. మనం కోసుకోవాలంటే మనమే కోసుకోవచ్చు. అలాగే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటున్నాయి, బాగున్నాయి. ఇలా వెళ్ళి తీసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది. వింటర్స్లో అలా అయితే కనుక మనకు మంచిగా దొరుకుతాయి. ఇది తోటకూర, ఎర్ర తోటకూర అనమాట. ఎర్ర తోటకూర పచ్చది రెండు ఉన్నాయి, కాకపోతే పచ్చడి చాలా తక్కువ ఉంది. సో ఎర్రదే తీసేసుకుంటున్నాము. ఇక్కడ ఎక్కువ ఎర్రదే అవైలబుల్ ఉంటుంది, అదే తీసుకునేస్తున్నాము. వచ్చి రాని హిందీ సగము, వీళ్ళతో మాట్లాడాలంటే హిందీ కావాలి, అన్ని భాషలు కలిపి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారు కదా అతను. ఇది చూడండి, గ్రీన్ రెడ్ కలిపి వచ్చాయి ఆకులు, చూడడానికి బాగున్నాయి కదా. మిక్స్డ్ బ్రిల్లా ఉంది. చూడండి అక్కడక్కడ ఉన్నాయి ఆకులు, చూడడానికి బాగా అనిపిస్తున్నాయి అవి. ఎంత కొత్తిమీర కూడా బాగుంటుందండి ఫ్రెష్గా. కొత్తిమీర అలా కట్ చేస్తుంటే స్మెల్ అయితే ఎంత బాగా నిండిపోయిందో అక్కడంతా, చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఎక్కువ మందులు అవి వేయకుండానే పండిస్తున్నారు, ఆర్గానిక్గానే ఉన్నాయి. సో బెస్ట్ అనిపించింది. ఎప్పుడైనా ఆకుకూరలు అవి కోసుకోవడానికి తీసుకొచ్చుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే మనకైతే ఇక నుంచి దొరకవు, సమ్మర్లో అస్సలు దొరకవు, మొత్తం ఎండిపోయి ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్గా వింటర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ వేసుకోవాల్సిందే. ఇంకా చాలా అనుకొని బయలుదేరుతున్నాం అనమాట. చెట్లు, ఈ ఆకాశం చాలా బాగా కనిపిస్తుంది కదా. మేము వచ్చినప్పుడు ఈ సొరకాయలు అవి కూడా లేవు ఎక్కువ, ఓన్లీ చిక్కుళ్ళు, ఆకుకూరలు ఇవే తీసుకున్నాము, వెళ్తున్నాం. నాతో పాటు కిషోర్ కూడా కెమెరా పట్టుకొని తిరిగాడు పాపం, తను కూడా స్వెట్తో తడిచిపోయాడు అసలు కంప్లీట్గా. అవి మేము నడుస్తున్న దారి కాదు యాక్చువల్లీ, కాలువలా ఉంది. వాటర్ వస్తే వర్షం వచ్చినప్పుడు అలాంటప్పుడు వెళ్ళిపోతాయి అనుకుంటా. సో ప్రాపర్గా నడవడానికి కూడా అవ్వట్లేదు, ఇలా స్లిప్ అవుతూ ఉన్నాయి కాళ్ళు. చూడండి మొత్తం తీసుకొని వచ్చాము, అతను మొత్తం సపరేట్ చేస్తున్నారు అనమాట. ఏమేమి తీసుకొచ్చాము ఏంటి అనేసి చూసి చేస్తున్నారు. పండుమిర్చి పచ్చడి పెడదామనేసి తీసుకున్నాను. అలాగే చిక్కుళ్ళు, పచ్చిమిర్చి, ఇంకా ఆకుకూరలు, అంతే. ఎక్కువైతే తీసుకోలేదు. అంటే ఇక్కడ మేము వదిలిన టైంకి ఈ సొరకాయలు అవి లేవు, వంకాయలు ఉన్నాయి కానీ అవి ఆల్రెడీ ఇంట్లో కూడా ఉన్నాయి, సో తీసుకోలేదన్నమాట. జస్ట్ ఆకుకూరలు, పచ్చిమిర్చి, పండుమిర్చి, చిక్కుళ్ళు, దట్స్ ఇట్. ఇంకా తనకు కావాల్సినవి తను కూడా కొన్ని తీసుకుంది. ఇలా తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇలా వస్తుంటే ఈ చెట్లు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ ఏమో చిన్నప్పుడు డిసెంబరాల చెట్టు అనేసి ఉండేదండి, అలాగున్నాయి ఈ ఫ్లవర్స్, చూడగానే అలాగే కనిపించాయి. చూడడానికి అయితే అందంగా ఉన్నాయి, కాకపోతే ఏదో పిచ్చి చెట్టు లాగానే ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఏదో రోజా కూడా ఆ ఫ్లవర్స్ చూస్తూ ఉందన్నమాట, బాగున్నాయి కదా అన్నట్టు. పక్కనంతా అరటి చెట్టు,
కాయలు తీసుకునేంత వరకు ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత వచ్చి ఒక చెట్టు నేను నిలబడిపోయారు, మీరు ఎంతసేపు ఉంటారో ఉండేసి రండి అన్నట్లు. మేమేమో ఆ పువ్వులు ఈ ఆకులు అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉన్నాము. ఓకే అండి, ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.